రాష్ట్ర సర్కార్ ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలన్నారు నేషనల్ ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేపడుతున్న జనగణనలో కులగణన చేపట్టాలన్నారు. బీసీ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో బతుల సిద్ధేశ్వర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీల డిమాండ్ల అమలుకు కృషి చేయాలని కోరారు. బీసీలకి వారు చేయడం జరిగింది. వాటినన్నింటినీ కూడా 9th షెడ్యూల్, రాజ్యాంగం 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడు తరహాలో వాటికి రక్షణ కల్పించమని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మన రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు, మన కాంగ్రెస్ నుంచి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ మేడం గారు మంత్రి గారు, ఎంతో మంది వందలాది మంది ప్రముఖులు వచ్చి ఆయన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు. కానీ ఇప్పటికీ కూడా ఏ రకమైన అష్యూరెన్స్ కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా వారికి లభించలేదు. కాబట్టి మేమందరం కూడా ఆందోళన చెందుతూ వివిధ బీసీ సంఘాల మిత్రులు వచ్చి ఉన్నారు. అలాగే తెలంగాణలోని పెద్ద సంఘాలు, పెద్ద పార్టీలు వారు వచ్చి ఉన్నారు. మేము చాలా ఆందోళన పడుతున్నాం. ఆయన ఆరోగ్యం మీద ఇమ్మీడియట్గా స్పందించి వారి నిరాహార దీక్షను విరమింప చేసే చర్యలన్నీ చేపడతారని మరి మేమంతా కోరుతూ